సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఈ మాట మనం ఇంతకు ముందు చూసాం. ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవడానికి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే దానికోసం మాట్లాడుకునేటప్పుడు ఈ వచనం ద్వారా మనం కొన్ని విషయాలు చూసాం. ఈరోజు కూడా పరిశుద్ధ దేవుని గురించిన కొన్నిటిని, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలను గురించి మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే దానికంటే ముందు ఇంకొక చిన్న సాక్ష్యం అండి. మనం మిక్సర్ కొనుక్కోవాలని అనుకున్నాం కొన్ని రోజుల నుంచి. అంటే మీ దగ్గర నేను చెప్పలేదు, మేము అనుకున్నాం. ఎందుకంటే అది చాలా తక్కువ రేటు మిక్సర్ని చాలా ఎక్కువగా వాడేసాం. చాలా కాలం నుంచి అవన్నీ పోయి ఏదో అలా పనిచేసేది. అయితే ఒక సిస్టరు మన చర్చికి రారు కానీ మనకు టీంలో వర్క్ చేస్తారు. ఆమె, అన్న ఇలాగ నాకు జాబ్ వచ్చింది, మీ చర్చికి ఏమైనా కొనడానికి నేను డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను. మనకు తెలుసు కదా, ఎప్పుడు అనుకుంటే అప్పుడు 4 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తారు దేవుడు. అలాగా ఆమె ముందుకొచ్చి కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే వేరొక అమౌంట్ నా దగ్గర ఉంటే అది కలుపుకుని దేవుని మహాకృపంలో 19,000 పెట్టి మిక్సర్ కొన్నామండి. గట్టిగా స్తోత్రం చేద్దాం. మన రేంజ్ అది. మనకు అసలు ఈ మైకులు ఏంటో ఏంటో, ఇంకా ఇంకొక బాక్సు 1 DB ఉంది కొన్నాళ్ళకి. అది ఎప్పుడు ఇస్తాడో వద్దు, ఇప్పుడు అప్పుడే వద్దు, భయం వేస్తుంది నాకు. ఇన్ని కొనేస్తుంటే ఒకేసారి అంటే అయిపోయినాయి. పాత టర్మ్ అంతా అయిపోయినట్టు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయినాయి ఇవన్నీ కొని. ఇక ఒకటి చచ్చిపోతుంది, ఒకటి దేవుడు ఇస్తున్నాడు. ఈ యాంప్లిఫైర్ పోకుండా ఉండాలి, అది మాత్రం ప్రార్థన చేయండి బాబు. కొంచెం పెద్ద. అయితే మొత్తానికి దేవుడు మనకి మిక్సర్ ఇచ్చాడు, అందుకని గట్టిగా స్తోత్రం చెప్తామండి దేవుడికి. హల్లెలూయా. అంటే కీబోర్డు, ప్యాడ్స్, ఏమైనా చిన్న చితగా ప్రోగ్రామ్స్ మన చర్చిలో మీటింగ్లు పెట్టినప్పుడు ఇంకా మిక్సర్లు బయట నుంచి తేవక్కర్లేదు. అది యమహా చాలా మంచి మిక్సర్, సైజు తక్కువ ఉన్నా, నాకులా కొంచెం సైజు తక్కువ ఉన్నా అది గట్టిగానే పనిచేస్తుంది. కాబట్టి దేవుడు మనకు మంచిది ఇచ్చాడండి. ప్రభుకే మహిమ. హల్లెలూయా. రైట్, వాక్యలోకి వెళ్దాం. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అతను పొందలేదన్నాడు. కానీ ఆ 4వ వచనం నుంచి వెళితే, ఆకాశమునికి ఎక్కి మరలా దిగినవాడెవడు? ఎవరో దేవుడు, యేసుప్రభు. ఎక్కి దిగినోడు ఆయనే కదా. అంటే నాకు జ్ఞానం లేదు అంటూనే చాలా మాటలు అక్కడ పలికేస్తాడు దేవుని గురించి. అంటే జ్ఞానం ఉంది దేవుని గురించి, ఇంకా అతనికి హీ వాంట్ మోర్, ఇంకా కావాలి. అందుకోసం అతను ఆ మాట చెప్పు ఉండొచ్చు. మనం కూడా దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. మనం నమ్మిన దేవుని గురించిన నాలెడ్జ్ ఇంకా రావాలి. మనం దేవునికి ఎక్కువ దగ్గర అయ్యే కొద్దీ ఆయన గురించిన చాలా సంగతులు తెలుస్తాయి. ఈరోజు ఓన్లీ స్పెషల్గా దేవుని యొక్క అభిరుచిలో దేవుడు ఎలాంటివి, ఏం కోరుకుంటాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనం దేవుని అంటే మనకు తెలిసే కొద్దీ ఇంకా ఆయనకి క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతారు. నన్ను కూడా అలాగే ఎక్కడికైనా వెళ్ళానే టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా అని అడుగుతారు. అంటే మీరు ఏం తాగుతారని అడగరు, అయితే టీయా కాఫీయా. మనం పరిచయం అయిపోయిన వాళ్ళకి వాటరా, కూల్ డ్రింక్ అని అడుగుతారు. నేను తాగనని తెలుసు వాళ్ళకి. మన అభిరుచులు మనకి పరిచయస్తులకు తెలుస్తుంది. మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళకే మనం ఏం తాగుతాం, ఆ టైంకి మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఒక ఇంటికి వెళ్తే ఏం కోరుకుంటారు, వాళ్ళ నుంచి మనం ఏం కోరుకుంటాం. ఒక ఇంటికి మనం భోజనానికి వెళ్తే ఎలాంటి కూర కావాలని మనం కోరుకుంటాం. వాళ్ళ నుంచి మనం ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మనకి ఎలాంటిది పెట్టాలని మనం కోరుకుంటాం. అనేది కొంత పరిచయం అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. పిలిచాను, నేను సతీష్ని పిలిచాను అనుకుందాం ఇంటికి, తను ఏం కోరుకుంటాడు, తనకి ఎలాంటిది ఇద్దాం, ఎలా తెలుస్తుంది నాకు? కొంచెం మనకి వాళ్ళకి పరిచయం ఉన్నప్పుడు మనోడికి ఇది ఇష్టం కాబట్టి ఇది చేద్దాం. ఒక వ్యక్తి మనల్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలిపోతున్నాం అంటే, దేవుడు అసలు ఏం కోరుకున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి.
ఎలాంటి ఆశలు ఆయన కలిగి ఉన్నాడు, ఎలాంటి ఇష్టాలు మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే బైబిల్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బయట అబద్ధం ఆడకూడదు, అది తప్పు అంటారు. క్రిస్టియన్ లాంగ్వేజ్ అంటే అబద్ధం ఆడకూడదు, అది పాపం అంటాం. అది క్రిస్టియన్ లాంగ్వేజ్, మనం వాడే పదాలు అలాంటి పదాలు మనం వాడతాం. బయట ఏంటంటే చచ్చిపోయాడు అంటాం, మనం నిద్రించారంటాం. అది మన భాషా విధానం. అలాగే మనకు అది ఇష్టం లేదా నేను అది అలా చేయాలని నేను కోరుకుంటున్నాను అంటాం. బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే అది నా చిత్తం, అది నా చిత్తం. బయట అది నాకు కావాలి లేదా అది నేను కోరుకుంటున్నాను, అది నాకు ఇష్టం అంటాం. కానీ బిబ్లికల్ లాంగ్వేజ్లో అది నా చిత్తం అంటాం. ఈరోజు అసలు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం అంటే మన జీవితాల్లో దేవుని చిత్తం గురించి మనం చాలా తెలుసుకున్నాం. అయితే యూనివర్సల్గా మన అందరి విషయాల్లో దేవుని చిత్తం ఏంటి, అది మొదటగా తెలుసుకుందాం. రెండోదిగా, దేవుడు తన చిత్తాన్ని ఎలాగ చెప్పడు, ఎలా చెప్తాడు కాదు, దేవుడు తన చిత్తాన్ని ఎలాగ చెప్పడు దాని గురించి తెలుసుకుందాం. మూడోది, ఎలాంటి వారి జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడు. మూడే పాయింట్లు, మూడే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. దాని ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఇలాంటివి మనం బాగా తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం ద్వారా దేవుడికి మనం దాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభు మనతో మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఒక్కొక్కరి జీవితంలో దేవుని చిత్తం ఒక్కొక్కటి ఉంటుంది, మనకు తెలుసు. అయితే అందరి విషయంలో కామన్గా కొన్ని దేవుని చిత్తాలు ఉన్నాయి. అవి ఇంకందరి విషయంలో ఇది నాకు ఇది నీకు అని కాకుండా అందరి విషయంలో దేవునికి ఉన్న చిత్తాలు నేను మీకు కొన్ని చెప్తానండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఇలా చెప్తుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తమట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అందరి విషయంలో ఇదే. దేవుడు నాకు దర్శనం ఇచ్చి పరిశుద్ధంగా ఉండమంటే ఉంటాను, అది కాదు. ఇది ఏంటంటే నీతో నాతో మొత్తం ఈ మానవాళి అందరి గురించి ప్రభువుకున్న ఇష్టం ఏంటంటే, ఆయన టేస్ట్ ఏంటంటే పరిశుద్ధత. ఒకవేళ దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇదిగో నీకు చెప్తున్నాడు ఈరోజు దేవుడు. ఆయన నీ నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధత, హోలీనెస్. హల్లెలూయా. పరిశుద్ధత కోరుకుంటాడు. దేవుడు మాట్లాడితే ఈ వ్యాపారం వదిలేద్దాం అనుకుంటున్నానండి. ఒక్కొక్కరు సారా వ్యాపారం చేస్తుంటారు. దేవుడు మాట్లాడితే వదిలేలా, మళ్ళీ దేవుడు మాట్లాడాలా నీతో, అది పాపం అని నీకు తెలీదా? అదేంటి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, దేవుడు మాట్లాడితే సిగరెట్లు తీసేద్దాం అనుకుంటున్నాను కొట్టులోంచి. ఇదేమిరా బాబు, నువ్వు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. మళ్ళీ ఇంకోసారి మాట్లాడటం ఉండదు దాని విషయంలో, ఇంకొకసారి మాట్లాడటం ఉండదు. అది దేవుని చిత్తం, నువ్వు అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో భర్త చచ్చుకొచ్చేతనే అలాగా వారానికి 2-3 సార్లు తాగుతాడు అనుకోండి, ఏమయ్యా తాకయ్యా అంటే, అదే నేను మానేద్దాం అనుకుంటున్నాను, దేవుడు మాట్లాడితే మానేద్దాం అనుకున్నాను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే అది దేవుడు తాగొద్దని మాట్లాడాలా, దేవుడు తాగొద్దని. ఒక్కొక్కరు అంటారు ఈ బంగారం తీసేద్దాం అనుకుంటున్నానండి, ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు మాట్లాడితే తీసేద్దామని. మళ్ళీ మాట్లాడాలా నీతో? బైబిల్లో రాసిన నీకు కదా, దేవుడు బైబిల్లో చెప్పినవి మనకు కదా, మనకే. అవి యూనివర్సల్, అవి అందరికీ వర్తిస్తాయి. ఏది పాపమో అది దేవుని వాక్యంలో రాయబడిన తర్వాత దాన్ని నీవు నెరవేర్చడానికి దేవుడు నీతో మళ్ళీ మాట్లాడగలదు. మాట్లాడేశాడు దేవుడు, అది దేవుడు మాట్లాడటమే. బైబిల్లో ఒక విషయం రాయబడడం అంటే ఎవడో అక్కడ రాయడం కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా. మళ్ళీ ఇంకొకసారి నేను చూశాను చాలామంది క్రైస్తవుల్ని, వాళ్ళు ఏదైనా పొరపాటు పాపమే, ఆ పాపాన్ని వదలాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా పర్సనల్గా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అదే నేను చూస్తున్నానండి ప్రభు మాట్లాడితే వదిలేద్దాం అనుకుంటున్నాను.
ఆ వ్యాపారం చెడ్డదా, వదిలే. మళ్ళా మాట్లాడక్కర్లేదు, వదిలే అంతే. ఆ వ్యాపారం చెడ్డదా, వదిలే. ఇంకా ఆ సంపాదన తప్ప వదిలే ఇంకా దాన్ని. లేదా వస్తువు నీ దగ్గర ఉండకూడదు, అది దేవుని చిత్తం కాదు, అది అపవిత్రమైందో వదిలే ఇంకా. దేవుడు ఆ విషయంలో మరలా నీతో మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఆయన రాయించిన మాటకు నువ్వు విలువ తక్కువ ఇవ్వడం. అలా విలువ తక్కువ ఇచ్చినా ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి మళ్ళీ మాట్లాడతాడు. కానీ మళ్ళీ మాట్లాడే అవసరం నువ్వు అడక్కో. అది దేవుని చిత్తం. దేవుడు 2000 సంవత్సరాల క్రితం రాయించేశాడు. ఇది నాకు ఇష్టం. అపవిత్రతకు దూరంగా పారిపోవట. దేనిలో అపవిత్రత ఉందో దానిలోంచి దూరంగా పారిపోవాలట. దూరంగా పారిపోవడం అంటే ఫోన్లో అపవిత్రత ఉందని వదిలేసి పారిపోవడం కాదు. ఏ సైట్లో లేదా ఏ ఛానల్లో ఎక్కడ అపవిత్రం ఉందో దానికి దగ్గర దరిదాపుల్లోకి వెళ్ళొద్దు. అపవిత్రత ఉన్న చోటకి నువ్వు ఉండొద్దు, పారిపో. ఈ మధ్యన ఎక్కువ మంది పడిపోయిన ఒక పెద్ద అపవిత్రత ఏంటో తెలుసా? పాలిటిక్స్. బహుశా నువ్వు అంటాం పాలిటిక్స్ అపవిత్రం ఏంటి, అలాగైతే ఎవడో గవర్నమెంట్ చేస్తాడు. పాలిటిక్స్ అపవిత్రం కాదు, ఇప్పుడు పాలిటిక్స్ అపవిత్రం. ఎప్పటి పాలిటిక్స్ అపవిత్రమైన నీతి లేదు. నేను డబ్బులు ఇచ్చి నీకు, ఆడు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వనాడు ఎవడున్నాడు అందులో? అవినీతి కాదు అది. నీతి ఎక్కడుంది దాంట్లో? నిజాయితీ ఎక్కడుంది? తీసుకునేవాడు ఆడి దగ్గర తీసుకుని వీడి దగ్గర తీసుకుని వీడికి ఎక్కడ నీతి ఉంది? దీంట్లో అస్తమాన ఆ వీడియోలు చూసేసి, ఆ న్యూస్ చూసేసి, ఆ పేపర్లు చదివేసి, వాళ్ళ ప్రసంగాలు వినేసి, వాళ్ళ ఇంటర్వ్యూలు వినేసి పాడు చేసుకోకునే టైంని. అపవిత్రమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిజాయితీ లేవు, నిబద్ధత లేదు అందులో. నాకు తీవ్రమైన ఇంట్రెస్ట్ ఉండేది పాలిటిక్స్ అంటే. నేను సినిమా స్టోరీలు రాశాను పాలిటిక్స్ మీద. ఇప్పటికే నా బుర్రలో ఉన్నాయి. ఇంకా అంతటి అంటే దేశం లేదా సొసైటీలో మార్పు లేదా ఇలాంటి ఒక రివైవల్ తీసుకురావాలి, అంత పిచ్చి ఉండేది. ఇప్పుడు పాలిటిక్స్ నిజాయితీ లేదు. నువ్వు దయచేసి ఆటలు ఎక్కువ తిరక్క. వాడితో వాడితో కూర్చున్నావు అంటే అది మాట్లాడితే ఇయే చెప్తాడు. ఫ్యాన్ అంటాడు, గ్లాస్ అంటాడు, సైకిల్ అంటాడు, ఇది తప్ప ఇంకోటి ఏం చెప్పడం. అపవిత్రమైన వాటికి దూరంగా పారిపో. ఎప్పటికైనా పవిత్రమైన పాలిటిక్స్ వస్తే వాటి గురించి మనం మాట్లాడుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. కానీ నీతి లేని, నిబద్ధత లేని, నిజాయితీ లేని, నిస్సిగ్గుగా తప్పులు చేస్తున్న దీని గురించి నువ్వు అంత వీడియోలు చూసి, ప్రసంగాలు చూసి దాని గురించి పిచ్చెక్కిపోయి ఎక్కడ లేని, ఎప్పుడు లేని ఈ కులజబ్బంతా ఈ పాలిటిక్స్ టైంలోనే వచ్చేద్దాం. కులజబ్బంతా ఏదైనా మన కులంవాడే కదా. నీ కులం ఎక్కడుందిరా బాబు? యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, మన కులం వాడే వచ్చేస్తా. అప్పుడు చెప్పు. పాలిటిక్స్ అయిపోయింది కదండి. ఎలక్షన్ ఎక్కడ అయిపోయింది? రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చూడాలి. ఇంకా వీడు అందుకు ఓడిపోయాడు, వీడు ఇందుకు ఓడిపోయాడు, ఇది అది. అరే నేను చెప్తున్నది ఏంటంటే అందులోంచి దూరంగా పారిపోవద్దు. మనకి దూరంగా పారిపో. నేను పొరపాటు చేశాను చెప్తాను చూడండి. మొన్న అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది. నా గురించి తెలుసుగా, మనం పట్టించుకోం. నాకు చిరాకు వచ్చి పట్టించుకోలేదు. అంటే నాకు నచ్చని సబ్జెక్ట్ కాదు అది. మనకు చిరాకు వచ్చి ఇది నిజాయితీగా లేదని వదిలేసాను. అసలు ఎలా జరిగినాయి ఎలక్షన్స్ అని పెట్టుకుని అలాగా వింటున్నాను. 2-3 నిమిషాలు కూడా ఉన్నాను, నిద్రపోయినాం. అంత నిద్ర రాదు నాకు. నిద్రపోతే మైండ్ లోపల 10 స్పీకర్లు ఎట్టి వార్తలు వేస్తే ఎలాగ ఉంటుంది, అలాగ తడ వార్తలు ఒకేసారి మోగేస్తున్నాయి. బుర్రకానంటే ఒక పావు గంటకి టప్పని లేచిపోయినాం. ఏంట్రా బాబు జరుగుతుందని. అది ఎంత సౌండ్లో వస్తుంది. వెంటనే ఆపేసి, ప్రభువా ఈ పాపిని క్షమించే, ఇంకొద్దు మనకి. దేవుడికి ఇష్టం లేదు అది మన బ్రెయిన్లోకి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. ఆయింది అది. ఆ బుర్రకాయ, నీ బుర్రకాయ అయింది కదా, సైతాన్ గడి ప్లే గ్రౌండా? మన తలకాయ కాదు, దేవుడిది అది. అనవసరం. అది ప్రొఫెషనల్ కాదు. ఒకప్పుడు ప్రొఫెషనల్ అది. పాలిటిక్స్ గురించి నాలెడ్జ్ ఉండడం, పేపర్ నాలెడ్జ్ ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఈనాడు పేపర్ అయితే దాని నిండా జగన్ గారిని తిట్టడమే. సాక్షి పేపర్ పెట్టుకుంటే దాని నిండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్. ఇంకేముందిరా న్యూస్ పేపర్లో? ఇంకేమున్నాయి న్యూస్ ఛానల్లో? ఎవరికైనా ఆ పాలిటిక్స్ పిచ్చుంటే దూరంగా పారిపోండి. అపవిత్రమైన ప్రతిదానికి దూరంగా పారిపోవడం దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. అపవిత్రమైన ఆలోచనలకి, అపవిత్రమైన సినిమాలకి, అపవిత్రమైన వీడియోలకి, అపవిత్రమైన స్నేహాలకి, అపవిత్రమైన పరిచయాలకి దూరంగా పారిపో. అది దేవుని చిత్తం అంట. దేవుని స్తోత్రం. మళ్ళీ దీని గురించి ప్రభు మాట్లాడక్కర్లేదు నీతో.
ప్రభా నాకు కొంచెం ఇలాంటి జాకెట్లు కుట్టించుకోవాలనిపిస్తుంది, నువ్వు నాతో మాట్లాడి, నీకు ఇష్టం లేకపోతే అని మాట్లాడక, అది దేవునికి ఇష్టం లేదు. ఇక మంచిగా పద్ధతే, అంతా పద్ధతే, ఇంకా సభ్యత లేనిది ఏదైనా నువ్వు చేయాలనుకుంటే మరలా దేవుడు నీతో మాట్లాడక్కర్లేదు, ఆయన గ్రంథంలో రాయించేశాడు. హల్లెలూయా. మరలా ఇంకొకసారి ఆయన నీతో మాట్లాడాలని కోరుకోకు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉండుట దేవుని చిత్తమై ఉంది. తర్వాత మాటకి వెళ్దాం. అది చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకున్నాం? దేవుడికి అది కావాలి. మనకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తుంటే వాళ్ళకి ఇష్టమైన కూర మనం ప్రిపేర్ చేస్తాం, దానికోసం చాలా ట్రై చేస్తాం, వెతికి వండి ఆతిథ్యం ఇస్తాం. అంటే అందరూ ఎవరో చాలామందికి ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉంటుంది క్రైస్తవులకి, బైబిల్లో ఉంది కాబట్టి. ఇంకొంతమందికి ఉండదు ఆతిథ్యం ఇచ్చే అలవాటు. ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టమో కోరి వండుతారు. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఆయనకి ఏది ఇష్టమో తెలుసా? నీ జీవితంలో పరిశుద్ధత. హల్లెలూయా. దాన్ని ఆయన కోరుకుంటున్నాడు. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 వచనం నేను చదువుతాను, చూడండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ప్రతి విషయంలో. ఎలాగా? బండి మీద వెళ్తున్నావు, స్కిడ్ అయి పడిపోయావు, చిన్న దెబ్బలు తగిలి, ప్రభువుని స్తుతించు, పెద్ద దెబ్బలు తగలకుండా ఆపినందుకు. బండి మీద వెళ్తున్నావు, స్కిడ్ అయ్యావు, పడకుండా ఆగావు, ప్రభువుని స్తుతించు, ఆ చిన్న దెబ్బలు కూడా తగలకుండా ఆపినందుకు. హల్లెలూయా. ఏదైనా ఓ బిజినెస్ చేసావు, అందులో ఒక 20,000 పోయింది, ప్రభువుని స్తుతించు, పెద్ద నష్టం రాకుండా ఆపినందుకు. అందులో ఒక 20,000 మిగిలింది, ప్రభువుని స్తుతించు, లాభం వచ్చేలా చేసినందుకు. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ 3 పూట్ల మంచి ఫుడ్ ఇచ్చాడనుకో, ప్రభువుని స్తుతించు. ఆకలి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంట్లో 1 కేజీ బియ్యం లేవు ఆ పూట వండుకోవడానికి, ప్రభువుని స్తుతించు. నీ కొరకు నేను నీతి తప్పకుండా, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి బ్రతికిలేగా చేసినందుకు. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నీకు మేలు జరిగిన స్తుతించమనే ఉంటుంది, నీకు కీడు జరిగిన స్తుతించమనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కీడు వెనకాల మేలు దాసి ఉంటుంది, ప్రతి కీడు వెనకాల పెద్ద కీడు రాకుండా దేవుని కాపుదల ఉంటుంది. హల్లెలూయా. మేలు వచ్చినప్పుడు ఎలాగ స్తుతిస్తాం మనం? ఆ టైపే కాబట్టి. కానీ ప్రతి సమస్య, శ్రమ వెనకాల, శత్రువు మన మీద చేసిన దాడి వెనకాల దేవుని యొక్క స్తుతి ఉంటుంది. హల్లెలూయా. ఆ స్తుతి నువ్వు చెల్లించాలి. పరలోకంలో దేవదూతలు 19వ అధ్యాయం చదివితే, ప్రకటన గ్రంథం గ్రీక్ బైబిల్ చదివితే హల్లెలూయా 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 అని ఉంటుంది. దేవదూతలు ఏమంటున్నారో తెలుసా? సింహాసనం దగ్గర నిలబడి 24 పెద్దలు సింహాసనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యన కొన్ని సంఘాలు వచ్చినాయి, వాళ్ళేంటో తెలుసా? హల్లెలూయా వాడొద్దు. ఏం వాడకూడదు? హల్లెలూయా వాడొద్దు. ఏమండి ఎందుకు వాడకూడదు? పరలోకంలో దేవదూతలు వాడుతున్నారు కదా. అక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి రాది ఈ బ్యాచ్. అక్కడికి వెళ్ళేది కాదు ఇది అక్కడికి వెళ్ళే బ్యాచ్ కాదు. ఇంకెందుకు ఆ పదం వాడుతుంది? అక్కడికి వెళ్ళేది కాదు ఇది. హల్లెలూయా అనే మాట కంట జర్మన్ భాషలోనో దేంట్లోనో పిచ్చి మాటలని అర్థం వస్తుంది, అందుకని వాడకూడదు. అది ఇబ్రూ పదం రా బాబు, ఇబ్రూలో అర్థం చూడు. హల్లెలూయా అనేది పిల్లలందరూ వాళ్ళ అమ్మగారిని ఏమని పిలుస్తున్నారంటే, ఇప్పుడు మమ్మీ ఒక భాషలో ఏంటో తెలుసా? ఎండిపోయిన శవం చాక్లెట్ కొనవా అన్నట్ట దానికి అర్థం. మమ్మీ చాక్లెట్ కొనంటే, అరే వేరే భాషలో మీనింగ్ ఎందుకురా నీకు? ఎందుకు నీకు అది? దేవుణ్ణి స్తుతించనివ్వకుండా, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, దేవునికి తగిన స్తోత్రాలు చెల్లించనివ్వకుండా కొన్ని సంఘాలు, కొన్ని శాఖలు, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాంటి శాఖలు కొన్ని అడ్డుపడుతున్నాయి. దేవుణ్ణి ఆరాధించడం కూడా సైలెంట్గా ఆరాధించండి, గప్చుప్గా ఆరాధించండి, నిశ్శబ్దంగా ఆరాధించండి. ఇలాగా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించనివ్వకుండా అడ్డుపడుతూనే ఉన్నాయి కొన్ని. కానీ గట్టిగా చేయమన్న ఉద్దేశం కాదు,
వాయిద్యాలతోనే చేయమని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం మాత్రం నువ్వు హృదయపూర్వకంగా స్తుతించు. హల్లెలూయా. మనసంతా నిండిపోయింది, ఒకడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమని చెప్తావు? థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తావా? అలా వద్దండి నోట్లోంచి. చాలా థ్యాంక్స్ అండి అంటాం, పెద్ద మేలు జరిగితే. ఇక ఇలా నడిచికెళ్తున్నా, ట్రైన్ వస్తుంది చూసుకోలేదు, కాళ్ళు పట్టుకుని వెనకలాగాడంటే ఎలా చెప్తావు వాడికి థ్యాంక్స్ నువ్వు? అది పడేసుకుని ఏడిసి గుండె దడదడమని బతికించారో పిండి పిండి అయిపోదురు, పచ్చడి అయిపోదురు. అలాంటి ఎన్నో ప్రమాదాల నుంచే కాపాడినోడికి సైలెంట్గా సౌండ్ తగ్గించుకుని చెప్తావా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరలోకంలో దేవదూతలు ఎంత నాకు అనిపిస్తుందండి, వాళ్ళకు ఓ ఫ్యామిలీ లేదు, ఓ ప్రమాదాల నుంచి కాపుదల లేదు, దేవుడు వాళ్ళతో మాట్లాడటం లేదు, దేవుని ప్రేమ లేదు, ఆదివారాలు సెలవు లేదు. ఉందా? వాళ్ళకి ఏమి లేదండి, ఏమీ లేవు. ఉత్తిరే పరలోకంలో ఉంచినందుకు గుమ్మాలు అదిరిపోయేలాగా ఆరాధిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. మనకేమో వచ్చేసి మనతో ఉండి మనతో మాట్లాడి మనతో కలిపి తిరిగేస్తున్నాడు. ఒక స్నేహితుడిలాగా, ఒక సహోదరుడిలాగా, ఒక తండ్రిలాగా మనతో కలిసి తిరిగేస్తున్నప్పుడు మనం ఎంతటి పూర్ణ హృదయంతో ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, అసలు ధర్మశాస్త్రంలోకి వెళ్ళే గొప్ప ఆజ్ఞలు అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, మళ్ళీ వాల్యూములు తగ్గించడం కాదు, ఈ ఎంతంత ఫుల్ సౌండ్ ఎట్టేమంటున్నాడు యేసుప్రభు చెప్పిన మాట అది. నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించుడు. దేవుని స్తోత్రం. ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తమట. ఆ దేవుని చిత్తాన్ని ఆదివారం కాదు, ఎల్లప్పుడూ స్తుతించు. నేను అంటే చర్చి కోసం ప్రతి ఆదివారం చూడగానే నేను ప్రభుని స్తుతిస్తాను. కారు విషయంలో కొన్నిసార్లు మర్చిపోతాను, కానీ ప్రభుని చాలాసార్లు మాత్రం స్తుతిస్తాను. ప్రతిసారి నేను స్తుతించేది ఏంటో తెలుసా? నా ఫోన్లో, మనందరి ఫోన్లో ఇలా నొక్కగానే క్యాలెండర్ కనబడుతుంది, డేట్. ఆ డేట్ చూడగానే ఈ డేట్ చూడడానికి నువ్వు నాకు కృపనిచ్చావు, దేవుని స్తోత్రం. దానికి మాత్రం మనసులో డేట్ చూడగానే డేట్ని నేను స్తోత్రం అని చదువుతాను. అది నా లైఫ్లో ఆ డేట్ ఉంది. ఎన్ని డేట్స్ ఉంటాయో నాకు తెలియదు, ఇప్పుడున్న కండిషన్లో ఇంకా మనం డౌటే. కానీ ఆ డేట్ చూసిన ప్రతిసారి ఆ తారీఖు చూడగానే ఈ తారీఖు నేను చూడగలిగాను. మీరందరూ చూడలేదా? ఈరోజు మన జీవితంలో ఉంచినవాడు మన దేవుడే. హల్లెలూయా. ఎందుకు నువ్వు స్తుతించకూడదు? తెల్లవారిందంటే ఆ సూర్యోదయాన్ని నువ్వు చూడడానికి దేవుడు నిన్ను ఉంచాడు. బయటికి వెళ్తున్నావంటే ఆ డే ప్రభు నీకు ఇచ్చాడు. ఆ డేని స్తుతించుకుంటూ నువ్వు ప్రారంభించు. నువ్వు ఆహారం తినేటప్పుడు ఏమన్నా అందరికి అలవాటైందో లేదా? అన్నం తినేటప్పుడు చేతిలో తీసుకుని ప్రార్థన చేసుకుని తింటాం. అరే ఎంతమంది తినే ముందు ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు చేయి చూపించండి, దించేయండి. ప్లేట్ కనపడగానే పడిపోయేవాళ్ళు దాని మీద లూదియా. ఇంకా నువ్వు చెప్పలేదు ప్రార్థన చేసుకున్నా, నేను చూడలేదు అనుకున్నావా? ఇంకా 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 2-3 ఉన్నారు అంటే ప్లేట్ చూడగానే ఇంకా మర్చిపోతారన్నమాట. నేను మన టీంలో ఒకటి పేరు చెప్తే బాధపడతాడు. ఆడేం చేస్తాడు తెలుసా? 2 ముద్దలు తినేసి కడుపు మీద ఆడతాడు చెయ్య, ప్రార్థన మర్చిపోయి. ప్రభా నువ్వు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం. అరే తీసుకుని ఆ చేత్తో పట్టుకున్నప్పుడు కృతజ్ఞతతో, అలవాటు మంత్రం కాదు, కృతజ్ఞతతో, ప్రభా నీ వల్లే నేను తింటున్నాను, లేకపోతే నేను తినలేను. దేవుడి వల్ల తింటున్నావా? ఇంట్లో బియ్యం లేవా? అరే బియ్యం ఉన్నా కానీ షుగర్ పేషెంట్లు తినడానికి అవుద్దా? అలా లేదు తినడానికి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినడానికి అవుద్దా? లేదు. అన్నీ ఉన్నా తినడానికి సమస్యలు ఉన్నాయి ఎంతమందికి. నువ్వు కలుపుకొని తింటున్నావంటే స్తోత్రం చెప్పాలంతే. దేవుని స్తోత్రం. 3 పూట్ల స్తోత్రాలు చెప్పు దాని గురించి. ఉపవాసం ఉన్నట్టు దాని గురించి స్తోత్రం చెప్పు. ప్రతి విషయంలోనూ దేవుని నువ్వు స్తుతిస్తే నీవు ఎంత స్తుతించినా సరిపడనన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇందాక సోదరుడు సాక్ష్యం చెప్తూ పరిచయం చేసి దేవుని రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు అన్నాడు. మనం స్తుతించుకుంటా ఉన్నాం అనుకో, రుణం తీర్చుకోవాలనే మాట రాదు, ఎందుకంటే తీరదని మనకు కన్ఫర్మేషన్ వచ్చేది. దేవుని స్తోత్రం. తీరదు ఇంకా. అందుకని కొంతమంది పాటలు ఏమైనా రాస్తారో తెలుసా? ఏంటి, ఏడాది దూడలు నీకు ఇచ్చిన, నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చిన, నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును. చిన్న చితక మేలు పొందినాడు అనుకుంటాడు. చూడండి, అనిజనులు ప్రార్థన చేయగానే వాళ్ళకి జ్వరం తగ్గితే, జ్వరం తగ్గిందండి ఈ రొట్టె ముక్కలు పట్టుకెళ్ళిపోండి అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? రుణం తీర్చుకున్నాను అనుకుంటారు, జ్వరం కాబట్టి. ఇంకొంచెం పెద్ద అంటే ఒక అట్టిపొలికి ఇచ్చి పట్టుకెళ్ళి చర్చిలో పెట్టండి అంటాడు. లేదా ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ పెట్టులో వేసేయండి అంటాడు. ఎందుకో తెలుసా? వాడు పొందిన మేలు అంతే. కానీ క్రైస్తవుడు ఏంటో తెలుసా? నూతన జీవాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. పాప క్షమాపణ పొందుకున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రతి క్షణము ఆయన దూతల కాపుదల, ఆయన ప్రేమ, స్నేహాన్ని అనుభవిస్తున్నప్పుడు రుణం అనే టాపిక్ లేదు. ఇక టాపిక్ ఏంటంటే, ఏమి ఇచ్చినా నీకు ఏం చెల్లించుకోండి, ఏం తీర్చగలం ప్రభా, ఇక ఏం చేస్తాను, నా విరిగి నలిగిన హృదయం నీకు ఇచ్చేస్తాను, స్తోత్రాలు స్తుతులు చెప్తాను, ఎంతో కొంత జమ వేసుకో, అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేం. అది దేవుడు చేసే కార్యాలు. దేవుని స్తోత్రం. మనకి ఉన్న అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎక్కువ స్తుతిద్దామండి. అది దేవుని చిత్తం అంట. నెంబర్ 3, మూడవది, యాకోబు పత్రికలో దేవుని చిత్తం గురించి ఒక మాట రాయబడిందండి. ఎలా రాశాడో మరి ఆయన 4వ అధ్యాయం 13వ వచనమట. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఆగండి. అలా చెప్పుకుని ఇంకొక 2 సంవత్సరాలు చేసేద్దాం, ఇంకొక సంవత్సరం చేసేద్దాం, ఓ 2 ఏళ్ళు అలాగా దుబాయ్లో వచ్చేసామంటే, అలాగే ఎవరైనా చెప్పుకుంటే, 1 సంవత్సరం కాకినాడ పోయి అక్కడ ఏదోట వ్యాపారం పెట్టుకుందాం, అలా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలా చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవితం ఎంత. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేద్దామని చెప్పుకోవాలని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు చిత్తమైతే వెళ్దాం. అటు పక్కన ఎవడో వెళ్ళాడు, బాగా సంపాదిస్తున్నాడు, వచ్చారా అంటే ఎగబడి వెళ్ళిపోయి కనుక ప్రభు చిత్తమో కాదో తెలుసుకో. ప్రభు చిత్తమో కాదో. అలా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు సంవత్సరానికి ఒక 1/2 కేజీ బంగారం తెచ్చుకొని, దేవుని చిత్తం కాకపోతే దాని జోలికి వెళ్ళకో. కృష్ణవేణి అని నాకు ఒక స్నేహితురాలు ఉండేది. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో, అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారి దగ్గర పనిచేసేవారు, బిల్డింగ్స్ కట్టేటప్పుడు వాచ్మ్యాన్గా. వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఆమె నాకంటే ముందు నుంచి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. నేను ప్రభువుని నమ్ముకున్నానని తెలిసిన తర్వాత ఆమె నాతో మాట్లాడి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నేను చెప్తానని ప్రభు గురించి కొన్ని విషయాలు నాకు చెప్పేది. వాళ్ళ అమ్మగారు అంటే ఎంత ప్రాణమో ఆమెకి. అయితే ఈ అమ్మాయికి పెళ్లి వయసు వస్తుంది, మన దగ్గర డబ్బులు ఏమి లేవు కదా, కాబట్టి నేను ఒక 2 సంవత్సరాలు నేను ఫారెన్ వెళ్ళిపోయి వచ్చేస్తాను అని చెప్పి ఆమె వెళ్ళింది. వెళ్ళినప్పుడు చాలా బాధపడింది, బెంగలు ఉంటాయి కదా. తర్వాత మాతో చాలా మగవాళ్ళ కలిసిపోయి ఉండేది ఈ అమ్మాయి. అంత దేవుడి గురించి చెప్పడం, ప్రార్థన గురించి చెప్పడం భలే ఉండేది. అయితే ఒకరోజు ఒక షాపింగ్కి వెళ్ళి ఓనర్స్తో, అక్కడ ఫారెన్లో వాళ్ళ అమ్మగారు షాపింగ్కి వెళ్ళి, ఆ షాపింగ్ నుంచి వస్తున్నప్పుడు ఈమె చూసుకోకుండా మెట్లు దిగి రోడ్డు మీద అడిగేసిందంట. అక్కడ కార్లు 150, 160, 180 వెళ్తాయంటే స్పీడు. కొడితే స్పాట్ డెడ్, చచ్చిపోయింది వాళ్ళ అమ్మగారు. ఎంత ట్రై చేసినా, మేము 3-4 ఉండేవాళ్ళం ఫ్రెండ్స్, ఎంత ట్రై చేసినా ఓదార్చలేకపోయాం. ఎంత చేసినా ఆ బాడీ రావడానికి 3 నెలలో 4 నెలల్లో చాలా డబ్బులు వచ్చి పట్టి కష్టపడితే ఒక పెట్టి పంపించారు, ఓపెన్ చేయడానికి వీలు లేకుండా. ఓపెన్ చేయకూడదు, చాలా కాలం అయిపోయింది. ఆ పెట్టి మీద పడి ఏడ్చి దాన్ని కప్పెట్టారు. అసలు ఆ పెట్టిలో బాడీ ఉందా లేదా, ఎక్కడెక్కడన్నా ఇంకా ఆ దేశానికి ఈ దేశానికి కుదరక ఏదైనా బాక్స్ని సెట్ చేసి పంపించారో కూడా తెలీదు. మీ జీవమే పాటిది. ఈ మాట ఎలా ఉందో చూడు. ఇది చదివినప్పుడు, ప్రారంభంలోనే చదివినప్పుడు నాకు ఆమె గుర్తొచ్చింది. అరే, ఒకవేళ ఆమె ఆయుష్ అయిపోయి చచ్చిపోవడమే దేవుని చిత్తం అయితే, అది నలుగురి మధ్య చచ్చిపోతే ఎంత బాగుంటుంది. నలుగురి మధ్య చచ్చిపోతే ఎంత బాగుంటుంది. అందరూ చచ్చిపోవాలి. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి పోయి అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, దానికన్నా ముందు దేవుని చిత్తం ఏంటో అడుగు. ఎవరైనా నన్ను అడిగినట్టు మీ అందరూ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైనా
అనేలాగా పలానా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే నేను ఏమంటాను తెలుసా, దేవుడు మాట్లాడితే వెళ్ళు, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి అంతే. దేవుడు మాట్లాడితే వెళ్ళు, లేకపోతే వద్దు. నువ్వు ఆదాయంలో పెరుగుతావా, అక్కడికి వెళ్ళిన తర్వాత దశంభాగం నాకు పెరుగుద్దా, ఇది కాదు నాకు అసలు, నాకు ఆ తాటే లేదు. నీవు క్షేమంగా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని చిత్తం చేయాలి. దేవుడు వెళ్ళమన్నాడా వెళ్ళిపో, దేవుడు ఆ ఊరు పొమ్మన్నాడా పో, ఏమి లేదు పర్లే. దేవుడు వద్దన్నాడా, ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే దాన్ని నువ్వు వదిలేసుకో. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి ఎక్కడికి పోయి ఏదో చేద్దాం అనుకోవద్దు. దేవుని చిత్తం ఏంటో దానిని మాత్రమే మనం చేయుదుముగాక. హల్లెలూయా. ఇంకా వేరే ఆప్షన్ వద్దండి, దయచేసి నా మాట వినండి. అందరూ చచ్చిపోతారని నా ఉద్దేశం కాదు. ఫారెన్ వెళ్ళి అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలీదా? టికెట్లకు మళ్ళీ అప్పు చేసి టికెట్లకు డబ్బులు కట్టి వెనక రప్పించుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది, తెలీదా మీకు? ఫారెన్ వెళ్ళాలి పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయి దారుణంగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి పోయి హత్య చేయబడిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు రకరకాలుగా అయిపోయిన, అలాగే డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ కేటగిరీలో ఉంటావో దేవుని అడగాలి కదా. ప్రభా నేను ఫారెన్ వెళ్తే డ్రగ్స్లో పడేవాడినా, యాక్సిడెంట్లో పోయేవాడినా, లేదంటే ఘనత ఎవడన్నా కాల్చి చంపేస్తాడా? ఎందుకంటే మనం బానిసల కింద వెళ్తాం కదా, ఆడికి మండిందంటే ఆడు ఏం చేస్తాడో అడిగే తెలీదు. నేను ఏ బ్యాచ్లో ఉంటానో, ఒక అరకేజీ బంగారం పట్టుకునే వాళ్ళకి ఉంటానో, ఎందులో ఉంటానని నువ్వు అడిగి, నాయన నువ్వు వెళ్ళి మళ్ళీ వస్తావని చెప్పాడు అనుకో, వెళ్ళు. వెళ్తావరా నువ్వు రావన్నావు అనుకో, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. దేవుని స్తోత్రం. బిలాముతో ఏమన్నాడు? డబ్బుల గురించి వెళ్తాను ప్రభు, బంగారం బత్తాలతో తెచ్చారు. ఏమన్నాడు? ప్రభు ఇంట్లో కూర్చో అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? వెళ్తాను ప్రభు. సరే వెళ్ళు అన్నాడు. వచ్చాడా? రాలేదు. ఆడు రాడు కాబట్టే వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. డబ్బే కావాలనుకుంటే పట్టుకెళ్ళరా, వెళ్ళు అయితే వెళ్ళు అనుకున్నా, వదిలేశాడు అంతే. వెళ్ళాడు, పోయాడు. దేవుడు ఏం చెప్తే అది మాత్రమే మనం చేద్దాం. దేవుని స్తోత్రం. తర్వాత విషయానికి వెళ్దామండి. తర్వాత విషయానికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. హల్లెలూయా. ఇంక ఈ రకం దేవుని చిత్తం కూడా ఉందండి. అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయించాలట. ఎలా మూయించాలి? కేకలేసి తొడలగొట్టేసి అలా కాదు మూయించడం అంటే. గయ్యాలోళ్ళ కింద నోరు వేసుకుని పడిపోయి అది కాదు నోరు మూయించడం అంటే. ఎలాగట? జనాలు నీ గురించి తప్పుడు సాక్ష్యం పలికారు, బయట ఆడు అలా కనబడతాడా, ఆడికి చాలా క్యాస్ట్ పిచ్చి అని చెప్పుకున్నారనుకో. జనాలు అలా అన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసినప్పుడు ఎవడరా నా గురించి మాట్లాడిందని వెళ్ళి గొడవ పడటం కాదు. ఎవరు నీ గురించి ఏ విషయంలో తప్పుడు సాక్ష్యం పలికారో అక్కడేట నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలట. అప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారట. అరే వాడి గురించి మనం ఏదో పైనుంచి చదివితే అదే ఉంటుంది. వాడి గురించి మనం ఏదో అనుకున్నాంరా, కానీ వాడు చాలా మారాడు, చాలా బాగున్నాడు రా, మనందరికంటే అది చాలా బెటర్ రా. ఏ విషయాల్లో మీరు దూషించబడతారో ఆ విషయాల్లోనే మీరు మంచి ప్రవర్తన గలవారే జీవించిన ఎడల మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూయబడతాయి. వెళ్ళి నువ్వు గొడవ పడ్డం కాదు, నీ గురించి ఒకరు మాట్లాడారంటే ఆ మాట రావడానికి కారణం ఏంటో చూసి మార్పు చెంది అలాంటి మాట రాకుండా నువ్వు బ్రతికితే కొన్ని రోజులకి ఆ ఊరే నిన్ను పొగుడుతుంది, ఆ ఊరిలోనే నీకు సాక్ష్యం వస్తుంది, ఆ వీధిలోనే నీకు సాక్ష్యం వస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు కానీ చాలా గొప్పగా ఉన్నాడు రా, మనవాళ్ళ కంటే ఆడే బెటరు అనే ఒక గొప్ప సాక్ష్యం నీకు వస్తుంది. అది ఒక కోణం. ఇంకో కోణం ఏంటంటే అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ప్రతి చోట. ఇష్టం వచ్చినట్టు బైబిల్ని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల్లోనే ఉన్నారు. దేవునికి ఆ విషయంలో ఓ చిత్తం ఉందంటే ఏంటది? చదివారా మీరు వచనం? వాళ్ళ నోళ్ళు మోయించుట, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అంటాడు. అజ్ఞానముగా మాటలాడు వారి నోర్లు మూయించాలి, పద్ధతిగా మూయిద్దాం అంతే. దేవుడు కూడా ఊరికే వదిలేసేవాడు ఏం కాదు. కొన్నిసార్లు అదే అన్నాను, ఆయన సైకాలజీ ఏంటంటే ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనుకో అజ్ఞానంగా, దేవుడు ఏదో విధంగా ఆ నోరు మూయించాలనుకుంటాడు.
నోరు మూయిద్దామని ఎవడన్నా పిలితే వెళ్ళి గొడవ పడిపోతున్నాడు. మనం అలా గొడవ పడొద్దండి. దేవుడికి మనం ఎలా కనిపించాలంటే ప్లాస్టర్ అట్టుకుని తిరిగే వాళ్ళ కనబడాలి. ఎవడన్నా మాట్లాడుతుంటే ఓ ప్లాస్టర్ వేసి వచ్చేయాలి. మనం స్తోత్రం చేద్దామా? గొడవ ఏమొద్దు మనకి. ప్లాస్టర్ వేసి సైలెంట్గా వచ్చాం. మనం వెళ్ళాం, ప్లాస్టర్ వేసి వచ్చేసాం, దేవునికి స్తోత్రం. నాకు తెలిసి నోరేస్తారు. ఇంకా ఆ బ్యాచ్ నాకు తెలిసి ఇంకెక్కడ ఒకవేళ అయినా మాట్లాడితే మళ్ళీ ప్లాస్టర్ వేసేద్దాం. అలా మాట్లాడేవాళ్ళు మన అందరి చుట్టుపక్కల ఉన్నారు. ఆర్గ్యుమెంట్లు, గొడవలు వద్దు, ప్లాస్టర్ వేసేయండి. సరైన వాక్యంతో ఒక్క ప్లాస్టర్. అజ్ఞానంగా మాట్లాడు వారి నోర్లు మూయించుట దేవుని చిత్తమైంది. హల్లెలూయా. మనం అజ్ఞానంగా మాట్లాడి నోరు మూయించొద్దు, మనం జ్ఞానముగా మాట్లాడి వాళ్ళ నోర్లు మూయించదుముగాక. హల్లెలూయా. ఇది మన అందరి విషయాల్లో దేవుని చిత్తం. ఇంకా చాలా ఉన్నాయి బట్ వెళ్ళట్లేదు. ఇవేంటంటే మన అందరి విషయంలో యూనివర్సల్గా దేవుని చిత్తాలు. ఇప్పుడు నా రెండవ పాయింట్ ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనిడి. అవివేకులుగా ఉంటారట కొంతమంది, వాళ్ళకి దేవుని చిత్తం దొరకదట, గ్రహించలేరట. వివేకం వాడితే కానీ దేవుని చిత్తం గ్రహించలేరట. ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, దేవుడు తన చిత్తాన్ని ఎలాగ బయలుపరచడు. ఎందుకంటే అవివేకంగా కొంతమంది దేవుని చిత్తం అనేసుకుంటారు. కొన్ని చేసి అవి దేవుని చిత్తాలు అనేసుకుంటారు. అయితే ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, దేవుడు తన చిత్తాన్ని ఎలాగ చెప్పడు. ఎలా చెప్తాడు? ప్రార్థన చేసేటప్పుడు ప్రేరేపణ ద్వారా చెప్తాడు. బైబిల్ చదివేటప్పుడు వాక్యం ద్వారా చెప్పచ్చు. వాక్యం వినేటప్పుడు ఏదైనా నోటి ద్వారా లేదా ప్రసంగికుడి ద్వారా మాట్లాడి వెంటనే హృదయం నుంచి ఇదే నేను నీకు చెప్పాలనుకున్నదని నీతో వాక్యం వింటుండగా మాట్లాడచ్చు. లేదా ఒక దర్శనం ద్వారా మాట్లాడచ్చు, ఒక ప్రవచనం ద్వారా మాట్లాడచ్చు, లేదా బయట జరిగే కొన్ని సందర్భాల ద్వారా దేవుడు నీతో మాట్లాడచ్చు. ఎన్నో రకాలుగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఎలాగూ చెప్పడు. దేవుడు తన చిత్తాన్ని ఎలాగూ బయలుపరచడు, ఎలాగూ ఆయన తన ఉద్దేశాలను చెప్పడం నేను చెప్తాను. నాకు తెలిసిన ఒక సోదరుడు కారు కొందాం అనుకున్నాడు. ఇలా అనుకోగానే దర్శనం వచ్చింది. ఫస్ట్ నేను చెప్తున్నాను, నీకు అవసరం లేనిది ఏదైనా నువ్వు కోరుకుంటే అది నీకు అవసరం లేదు, అసలు నీకు అనవసరం అది అనుకునేదాన్ని నువ్వు కోరుకున్న వెంటనే దాన్ని నువ్వు తీసుకుంటున్నట్టు కనుక దర్శనం వస్తే జాగ్రత్త, అది దేవుడు కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు నీకు అనవసరమైన ఇవ్వడం. ఒకవేళ దేవుడే దాన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు అనవసరం కాబట్టి రేపు అవసరం సడన్గా పడుతుంది. దేవుడే దాన్ని నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు మళ్ళీ అడుగు దేవుడిని, ప్రభువా ఎలా వచ్చిందంటే నాకేమో అవసరం లేదు, నేను కోరుకున్నాను, నువ్వు నాకు ఇచ్చేస్తున్నావా, ఇవ్వట్లేదా, ఇంకొకసారి మాట్లాడు, అడుగు నువ్వు దేవుణ్ణి. అంతే తప్ప నువ్వు ఇలా అనుకోగానే అలా వచ్చిందంటే నువ్వు ఎక్కడపడిపోక. మొన్న సోదరుడు వైజాగ్లో ఉంటాడు, తను నాతో మాట్లాడుతూ ఒక గమ్మత్తైన విషయం చెప్పాడు 2 నెలల క్రితం. ఏమన్నాడంటే, అన్నయ్య దేవుళ్ళో నేను పాయింట్ తెలుసుకున్నాను అన్నాడు. ఏం తెలుసుకున్నారో బాబా? ఏమన్నాడు అనుకున్నావు? మనం ఏమైనా కోరుకుందాం అనుకో, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, హైదరాబాద్ వెళ్ళాలని కోరుకున్నాం అనుకో, వెంటనే హైదరాబాద్ వెళ్ళినట్టు దర్శనం వచ్చేద్ది. అబ్బా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నేను అనుకున్నప్పుడు వెంటనే ఆ షాపింగ్ చేసినట్టు ఈ షాపింగ్ చేసినట్టు దర్శనాలు వచ్చేస్తాయి. కానీ అది దేవుడు కాదు అన్నాడు. నేను సైలెంట్ అయిపోయాను. నిజమే, మనం కోరికలు కోరుకున్నప్పుడు అవి మనకి అవసరం లేనివి అయినప్పుడు, లేదా అవి మనకి ఎవరో పిలిచారు కదా అని పోదాం అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన కలలు వస్తే అవి దేవుడు ఇచ్చాడు అని పొరపడకో, ఇంకొకసారి అడుగు. ఎలా అడుగుతావో తెలుసా? ఇష్టంతో నాతో మాట్లాడేసా, నా కారు వచ్చేస్తుంది కలగంట పడుకోకు, మళ్ళీ ఇంకో కళ వచ్చేది నీకు, మళ్ళీ ఇంకోటి వచ్చేది నీకు. అలా కాదు, ఎందుకు వచ్చింది, ఇలా అనుకున్నాను వచ్చేసింది. మనకు అవసరం ఏముంది? అవసరంగా దేవుని కోణంలో చూడు, నీ జీవితాన్ని దేవుని కోణంలో చూడు. నువ్వు బైబిల్ అంతా పరిశీలన చేయి. ఒక పనికిరాని వస్తువు దేవుడు ఎవరికి ఇవ్వలేదు, ఒక అవసరం లేని చోటికి దేవుడు ఎప్పుడు పంపించలేదు.
అవసరం లేని వ్యక్తుల్ని దేవుడు ఎవరికే పరిచయం చేయలేదు. దేవుడు ఏం చేసినా దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. దాని వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఏది చేయలేదు బైబిల్ అంతట్లో. నీ జీవితంలో జరుగుతుందంటే ఒకసారి నీవు రివర్స్లో ఆలోచించి అడుగు దేవుణ్ణి. దేవుడు మళ్ళీ కనుక నీతో మాట్లాడితే ముందుకెళ్ళిపో. అప్పుడు మాట్లాడడం మానేశాడు, కలలు రావడం మానేసాడు, రైట్. వివేకము గలవారమై దేవుని చిత్తమును గ్రహించుదము. ఇది ఒకటే. ఇతని జీవితంలో ఏం జరిగిందో చెప్తాను చూడండి. మనవాడు కల వచ్చింది కదా, కల వచ్చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నాకు వచ్చే ప్రార్థన చేస్తుంటే ఆ కారు ఈ కారు గుర్తొచ్చేస్తున్నాయంట. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న పలానా చోట ఒక కారు ఉంది, దానికోసం ప్రార్థన చేస్తుంటే ప్రభు నడిపిస్తున్నాడు తీసుకోమని. దాని ఫోటోలు పెట్టినప్పుడు కూడా నా మనసుకు చాలా నడిపింపు ఉందన్నాడు. నాకేమో మనకేం తెలియట్లేదు, అనిపించట్లేదు, ఏం అనిపించట్లే. ఇంకొకసారి ప్రార్థన చేయ, ఎందుకన్నా మంచిది. సరే ఇంకోసారి ప్రార్థనలో ఉంటే వాళ్ళ వైఫ్కి ఇంకో రంగు కారు దర్శనం వచ్చింది, ఇంకొకడికి ఇంకో కంపెనీ లోగో దర్శనం వచ్చింది, ఇంకొకడికి ఇంకో రకం టైర్ దర్శనం వచ్చింది. ఇవన్నీ కలిపితే కారు అవుతుంది. ఓ డోర్ ఓ రంగు, ఒకసారి ఏమో ఇంకోటి, ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను. దేవుడు తన చిత్తాన్ని ఎలాగూ బయలుపరచడు. నీకు అవసరం లేదు ఇది ఇచ్చే విధంగా బయలుపరచడు. దేవుడు కాకపోవచ్చు, 99% కాకపోవచ్చు. ఒకసారి దూరంగా ఆలోచించి సడన్గా అవసరపడదని ఇవ్వచ్చు, కాదనట్లేదు. రెండోది, 99% కంటే ఎక్కువే. గాడ్ ఈజ్ నాట్ ఆదర్ టు కన్ఫ్యూజ్. దేవుడు నిన్ను కన్ఫ్యూజ్ చేసే వ్యక్తి కాదు. ఆయన అందుకు ఆథర్ కాదు, అందుకు ఆయన కర్త కాదు. ఆయన ఒకటి చెప్పాడా క్లియర్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇంకొకసారి ఏమన్నాడు, ప్రార్థన చేస్తుంట వాళ్ళెవరికో దర్శనం వచ్చిందంట, పలానా ఊళ్ళో కారుంది అది కొనుక్కోమని. పలానా ఊరు పోయాడు. ఇంకొకసారి ఏమన్నాడు, నాకు ఇది ఎంత తేడాగా అనిపిస్తుంది, నేను ప్రార్థన చేస్తుంటే ఇదిగో నాకు ఈ దర్శనం వచ్చింది, ఈ కంపెనీ కారు కొనుక్కోమని వచ్చింది. ఇవన్నీ ఎవరు చెప్పినట్టు? ఈజ్ నాట్ గాడ్. అది దేవుడు కాదు, అది దేవుడు కాదు. నేను అన్నాను అన్నీ వదిలే, అస్సలు ఇప్పుడు దాకా జరిగిన వదిలే, ఇప్పుడు క్లియర్గా అడుగు. ఇవన్నీ వదిలేశాను ప్రభా, నీ చిత్తం ఏంటి? అప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు తన చిత్తం చెప్పాడు, ఏది కొనుక్కోవాలో అప్పుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ కంగారు ఉంటుంది కదా. ఒకవేళ ఆ టైంలో కంగారుగా ఆగలేని వాళ్ళు ఉన్నారు మన బ్యాచ్లో. కంగారుగా ఆగలేని వాళ్ళు కూడా ఉన్నారు, ఆగలేక కొనేసిన వాళ్ళు కూడా ఉంటారు. కారు కావచ్చు, బండి కావచ్చు, ఏదైనా కావచ్చు. జాగ్రత్త. దేవుడు కన్ఫ్యూజన్ కర్త కాదు. దేవుడు చెప్పాడా, చెప్పినట్టు జరుగుతుంది. ఓ బ్రదర్, అది ప్రభు చిత్తం కాదు. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న షోరూమ్కి వెళ్తున్నాను, కొత్త కారు ఇంచుమించు సగం రేటుకి వస్తుంది, అది ఆ కారు ట్రయల్కి తిరిగిన కారు తీసుకుందాం, నన్ను ప్రార్థన చేయి. అప్పటికి చాలా ప్రయత్నం చేశాడు. అది ప్రభు చిత్తం కాదు, నాకు తెలుసు ఆ విషయం. నేను ఒక సోదరుడితో చెప్పాను, తనతో కూడా కొంచెం ఆలోచించుకోండి, ఎందుకో నాకు తేడా కొడుతుంది. ప్రేయర్ చేసిన తర్వాత నాతో దేవుడు మాట్లాడాడు. ఒక ఆటంకం వస్తుంది, దాని ద్వారా ఇది నా చిత్తం కాదని తనతో మాట్లాడబోతున్నాను, కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి చెప్పిన అది ఎందుకో ఆ మూమెంట్లో ముందుకెళ్ళాడు. ఆశ్చర్యం అండి. కారు సెట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఫోన్ చేసింది, ఏంటంటే లాస్ట్ అంటే అయిపోతున్నాడు. ఏంటి అనుకున్నా, ఫైనాన్స్ దగ్గర ఆగిపోయింది. మళ్ళీ ఇంకో ట్రయల్ అక్కడ ఆగిపోయింది, ఇంకొకరి పేరు మీద అక్కడ ఆగిపోయింది, ఇంకొక విధమైన ప్రయత్నం అక్కడ కూడా ఆగిపోయింది, ఇంకొక బ్యాంకు అక్కడ ఆగిపోయింది, ఇంకో ఫైనాన్సర్ అక్కడ కూడా ఆగిపోయింది. ఈసారి అతను ఆగిపోయాడు. అర్థమైంది ఇది ప్రభు చిత్తం కాదని. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారమైంది నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే దాని గురించి నువ్వు కొంచెం తిరగాల్సింది ఉండొచ్చేమో, కానీ అంత ఉండదు, అంత పిచ్చెక్కిపోయేలాగా ఉండదు. ఏదైనా ఒకటి కొనాలనుకున్న, ఓ పొలమో, ఓ వస్తువు ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు, ఓ ఫోన్ కొనాలనుకుంటున్నప్పుడు షాప్ వెనకాల షాపు, షాప్ వెనకాల షాపు, మోడల్ వెనకాల మోడల్, ఏదైనా సరే మనసు కనిపించట్లేదంటే నువ్వు గుర్తుపెట్టుకోప్పుడు నా మాట, నువ్వు అప్పుడు ఫోన్ కొనుక్కోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు 4-5 ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు, అది వెంటనే అయిపోతుంది.
మనసులో నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. నేను కారు కొనుక్కోవాలి ప్రతిసారి నేను కలర్ చూశాను. ఫస్ట్ టైం రెడ్, నేను చెప్పాను ప్రభు రెడ్ కలర్ ఇస్తారు, కారు ఇచ్చేసాడు. అదే కొన్నాను, అయిపోయింది. తర్వాత సరే కిందకి వెళ్తానని చెప్పాడు, కారు కొనుక్కున్నాను. కిందకి పోయాను, ఇంకా డొక్కు కారు కొనుక్కున్నాను. ఓ డొక్కు కారు లేదు, పరమ డొక్కు కారు కొనుక్కున్నాను. వెరీ గుడ్, ఏమి నాకు చింతలేదు, హ్యాపీగా తిరిగాను. తర్వాత సార్ ఆకాశంలోంచి కారు వచ్చి పొరుపు మీద పడినట్టు వచ్చింది, తెల్లని కారు. చెప్పాను కదా మీకు దర్శనం. ఆకాశం నుంచి రావడం అంటే తేరగా వచ్చినట్టు, తేరగా తెల్లగారు రావాలి. సరే తేరగా అంటే నువ్వు కానీ గబుక్కుని మేము ఇచ్చే కానుకలన్నీ తేరగానే కదా అనుకున్నావు కనుక, రే నేను మీకు పని చేస్తున్నాను, మీరు నాకు జీతం ఇస్తున్నారు. తేర కాదు అది, తేర కాదు, ఆకాశం నుంచి పడ్డం కాదు అది. మీరు బహుశా ఆ ఉద్దేశంలో ఉంటే సవరించుకోండి. నేను పని చేస్తున్నాను, మీరు జీతం. బహుశా నేను ఇంకో తక్కువ పని చేసినా మీరు ఎక్కువ జీతం ఇచ్చి ఉండొచ్చు, లేదా నేను ఎక్కువ పని చేస్తున్నా మీరు తక్కువ జీతం ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ వాస్తవం మాత్రం ఏంటంటే నేను పని చేస్తున్నాను, మీరు జీతం ఇస్తున్నారు. పనివాడి జీతానికే పాత్రుడు, అది విషయం. తేరంటే మీరు ఇచ్చింది కాదు, ఓకే, కానీ తేరగా ఇస్తాడు. మొత్తానికి 2-3 రోజులు తిరిగాను. రెడ్ కలరు స్విఫ్ట్ డిజైరు చాలా బాగుంది. మాట్లాడేద్దాం అనిపించింది. దర్శనంలో వైట్ కలరు, మనకి ఎందుకులే ఎర్ర కారు దగ్గరికి దర్శనం వచ్చిన తర్వాత వదిలేశాను. ప్రభు కృప చూపించాడు, తెల్లని కారు వచ్చేసింది. ఆయన ఏమన్నాడు, ఎప్పటి నుంచి కట్టాలంటే అప్పటి నుంచి కట్టండి అన్నాడు. సరే అనుకున్నాను. ఏప్రిల్లో ఫోన్ చేసి ఏప్రిల్ నుంచి కట్టమన్నాడు ఆయన. ఏప్రిల్ నుంచి మన చర్చ్ కాని సిస్టర్, నేను వాళ్ళకి ఏం పరిచయం చేయట్లా, అది తేరంటే. మన చర్చ్ కాని సోదరి, ఆమె ఫైనాన్స్ నేను కడతాను బ్రదర్ అన్నారు. ఏంటి, ఏ నెల నుంచి కట్టమంటే ఆ నెల కట్టారు. తర్వాత మీకు తెలిసిందే కదా, ఎంతకాలం ఇలా కడతామని పెద్ద పెద్ద అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముందు సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించాం 5 లక్షలు. ఈ సంవత్సరం ఏప్రిల్కే నా ఫైనాన్స్ అంతా తీరిపోయింది. దేవుని స్తోత్రం. తేరగా ఆకాశం నుంచి తెల్లని కారు పడింది, వచ్చింది, అంతే. ఇక మళ్ళీ ఇంకోటి ఏం లేదు దాంట్లో. ఇచ్చాడు దేవుడు, నాకు తేరగా ఇచ్చాడు. ఆమె కష్టార్జితం, కానీ నేను పని చేయలేదు, నేను పని చేయలేదు. కానీ నాకు దేవుడు ఊరికి ఇస్తానని చెప్పాడు, ఇచ్చేశాడు. ఆయన మాట అలాగే నెరవేరుతుంది. హల్లెలూయా. మీలో ఎవరైనా పెద్ద పెద్ద జీతాలు ఉన్నవాళ్ళు విర్రవీగేలో ఉంటే సైలెంట్. 5 లక్షల బాకీ ఎన్ని సంవత్సరాలు తీస్తారా మీరు? ఒక్క సంవత్సరంలో తీర్చాను నేను. గట్టి స్తోత్రం చెప్పు, ఇంకా గట్టి చెప్పు, ఏడుతా చెప్పకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం దేవుడు అలా చేసుకుని పోయాడు, మనకేం తెలీదు. ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టాలి, మనకేం తెలియదు. అది ఇస్తానడు ఊరికనే అది జరిగిపోయింది. దేవుడు చేశాడు. నేను అనేది ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని రంగులు మారుస్తూ, రూపాలు మారుస్తూ, పరిస్థితులు మారుస్తూ చెప్పడం, సూటిగా చెప్తాడు. దానిని రకరకాల కోణాల్లో చెప్పచ్చేమో కానీ రకరకాల వాటిని చూపడం. తొందరపడిపోయారు కొంతమంది. బండ్లు కొనేస్తారు, స్థలాలు కొనేస్తారు, ఇళ్ళు అన్నీ. ఎందుకు ఆగు, కంగారు ఎందుకు, ఆగు. దేవుడు నీతో సూటిగా మాట్లాడే వరకు ఆగు. ఒక్కొక్కరికి ఆగరు. ప్రార్థన చేద్దాం, దేవుడు అది కాదండి, నాకు 4 రోజులు వచ్చేయాలి, 10 రోజుల్లో వచ్చేయాలి, 15 రోజుల్లో వచ్చేయాలి. నేను మాట చెప్తాను, గుర్తెట్టుకో, తర్వాత పాయింట్కి వెళ్ళిపోతాను. నువ్వు తొందరపడి కొనుక్కున్నంత సులువుగా నీ దగ్గరకు వచ్చిన వస్తువు అది దేవుని చిత్తం కాదని తెలిసినప్పుడు అంత సులువుగా పోదు. చాలా పట్టుకుపోద్ది నీ దగ్గర నుంచి. మనశ్శాంతి పట్టుకుపోద్ది, డబ్బులు పట్టుకుపోద్ది, ఆరోగ్యం పట్టుకుపోద్ది, ఏవోటి పోతాయి నీ దగ్గర నుంచి. ఊరికినేది ఒకతే రావచ్చు, ఒకతే పోదు, అది గుర్తెట్టుకో. అందుకే దేవుడు దాన్ని ఇవ్వడం. కంగారు పడకుండా ప్రశాంతంగా దేవుడు నీతో మాట్లాడిన దాన్ని, దేవుడు నీతో మాట్లాడినప్పుడు కొనుక్కో, పొందుకో, తీసుకో. ఆ దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించు. దేవుని స్తోత్రం. ఈలోపు అస్సలు దయచేసి నేను మీ అందరి మంచి కోసం చెప్తాను, దేవుడు అలా మాట్లాడడం నీతో కన్ఫ్యూజ్ చేస్తూ, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క కంపెనీ లేదా ఒక్కొక్క వ్యక్తి అలా చూపించడం. ఏమన్నా దేవుడు నాతో మాట్లాడాడండి, అబ్బాయి నాకు కనపడ్డాడండి, పొడుగ్గా ఉన్నాడని ఒకసారి.
అబ్బాయి నాకు కనపడ్డాడండి సన్నగా ఉన్నాడని ఒక్కొక్కసారి, అబ్బాయి చెయ్యి చూశానండి తెల్లగా ఉందని ఒకసారి, అబ్బాయి కాళ్ళు చూశానండి నల్లగా ఉందని ఒకసారి, అబ్బాయితో మాట్లాడానండి లావుగా ఉన్న అంతమందిని చేసుకోకూడదు. అంతమందిని చేసుకోకూడదు. ఎందుకు అలా ఉంటుంది? దేవుడు నీతో క్లియర్గానే మాట్లాడతాడు, స్ట్రైట్గానే మాట్లాడతాడు. మాట్లాడే వరకు ఎదురు చూడు. హల్లెలూయా. దేవుడు నీతో ఇలా మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడతాడు సూటిగా. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు రెండు విషయాలు చూసాం. ఒకటి, యూనివర్సల్గా మనందరి విషయాల్లో దేవుని చిత్తం ఏంటి. రెండోది, నీతో దేవుడు ఎలా మాట్లాడడం, నీ వ్యక్తిగతమైన విషయాల్లో ప్రభు చిత్తం చేయడానికి నీతో దేవుడు ఎలా మాట్లాడడం తెలుసుకో. జాగ్రత్తగా ఉండు. మీరు అవివేకము గలవారిగా దేవుని చిత్తాన్ని గ్రహించిన వారిగా ఉండకూడదండి. వివేకము గలవారై దేవుని చిత్తాన్ని గ్రహిస్తే అది మనకి ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మూడో విషయం, దేవుడు తన చిత్తాన్ని ఎవరి జీవితాల్లో చేయడానికి ఇష్టపడతాడు. ఆయన టేస్ట్ ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఏదో వస్తువు ఉంది, అది మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు అందరూ గుర్తుకురారు, ఒకరిద్దరు గుర్తొస్తారు. వాళ్ళకి ఇద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది, మనకి వాళ్ళ మీద ఏదో మంచి అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా తను అనుకున్నవన్నీ ఎవరి జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం మధ్యలోంచి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని, బాగుంది, మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అలంకరించుకోవద్దని ఎక్కడ చెప్పాడండి దేవుడు? అలంకరించుకోమన్నాడు, కానీ దీన మనస్సు అని వస్త్రం వేసుకోవాలట. అదే అలంకరణ వస్తువు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా ఎక్కడ రాశారట ఈ మాట? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33 నుంచి, భక్తిహీనుల ఇంటి మీద యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, అపహాసకుల్ని ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దేవునికి స్తోత్రం. జ్ఞానులకి ఘనత వస్తట. ఇక్కడ దేవుని గురించి ఒక్క మాట రాశారు, అపహాసకుల్ని దేవుడు అపహసించును. మరలా చదవనా? అలా చూసారేంటండి? అపహాసకుల్ని ఆయన అపహసించును. దేవుని యొక్క సైకాలజీ, దేవుని యొక్క తత్వము, స్వభావము. అపహాసకుల్ని ఏం చేస్తాడో తెలుసా? అపహసిస్తాడు. ఎవరైతే అహంకారంతో పూని ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తారో, హీనంగా చూస్తారో, తక్కువగా చూస్తారో వాళ్ళని దేవుడు అపహసిస్తాడట. మరి అపహసించబడినోళ్ళని దీనుల్ని దేవుడు దీవిస్తాడట. హల్లెలూయా. అహంకారులను ఎదిరించేస్తాడంటండి. ఎవరైతే తక్కువగా చూడబడ్డారో, హీనంగా చూడబడ్డారో వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటాడో చెప్తాను చాలా సింపుల్గా. ఇద్దరున్నారు ఇక్కడ అమ్మది చూడండి, మన మమ్మీ, 2 పిల్లలు. అమ్మని ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అని అడిగితే చాలా పాత చింతకాయ పచ్చడి డైలాగ్ చెప్తుంది. ఏంటి? 2 కళ్ళుల్లో ఏది ముఖ్యం అంటే ఏదని చెప్పను. నిజమే అది. సరే, ఇప్పుడు పెద్దోడు చిన్నోడిని లాగిపెట్టి కొడేశాడు. ఇప్పుడు అమ్మ ఎవరిని ఓదారుతుంది, ఎవరిని పీకుతుంది చెప్పు? పెద్దోడిని 2 పీకి, చిన్నోడు నా బాబే. ఇందాకేమంది డైలాగు? 2 కళ్ళు కొన్ని పొడి చేసుకుంటుందా? పెద్దోడిని ఎందుకు కొట్టింది నాకు చెప్పి. ఇప్పుడు కొట్టకూడదు, ఏమనాలి? 2 నా కోళ్ళే కదా, నేను ఎందుకు కొట్టుకోవాలి? అలా ఉండదు. సేమ్ ప్రభు ఎలా అంటాడు తెలుసా? అందరు ఇష్టమే,
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, అందరూ ఇష్టమే. కానీ ఎవరైతే అణచబడుతున్నారో, ఎవరైతే హీనపరచబడుతున్నారో, ఎవరైతే మనుషుల చేత తొక్కబడుతున్నారో వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. అంతే. లాబానికి 2 కూతుర్లు, పేర్లు లేయా, రాహేలు. లేయా ఎలాంటిది? జబ్బు కళ్ళు, అంటే మెల్లకొని అనుకుందాం రఫ్గా, అంటే రకరకాలుగా చెప్పారు వ్యాఖ్యానం వాళ్ళు. మొత్తానికి కళ్ళుకే ప్రాబ్లం ఉంది. ఒక ఆయన ఏమో నిద్ర కళ్ళు దాకా ఉంటాయి అని రాశాడు, ఒక ఆయన మెల్లకొన్న అయి ఉండొచ్చు అని రాశాడు. మెల్లకొన్న అనుకుందాం, సపోజ్ మనం మెల్లకొన్ను. యాకోబు వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. ఎవరిని ప్రేమించాడు? రాహేలు. లేయని ఎందుకు ప్రేమించలేదు? కళ్ళు బాగోలేదు. ఎందుకు ప్రేమించలేదు? కళ్ళు బాగోలేదు. సరే, ఇప్పుడు లేయా పెద్దాము ఉండగా రాహేలు ఎంటబడి తిరుగుతుంటే లేయా మనసులో ఏమని బాధపడి ఉంటుంది? నా కళ్ళు బాగోకే కదా బావా చెల్లి వెనకాల తిరుగుతున్నాడు, నా కళ్ళు బాగుంటుంటే నన్నే చేసుకుందరు కదా అనుకుని బాధపడి ఉంటుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాహేలుని ప్రేమించాడు కానీ ఫస్ట్ లేయని పెళ్లి చేసుకునే చేశాడు. గట్టి స్తోత్రం చెప్పేసారి. పార్టీలు మార్చేస్తాడు. నువ్వు హీనంగా చూసావా, పార్టీ అటు వెళ్ళిపోయినట్టే. ఇంకా నీకు దేవుడు అహంకారుల్ని ఎదిరించి పోతావా అంటాడంట అహంకారితో. దీనులు రానన్నా అయిపోయింది. నీరసం వచ్చేసింది యాకోబుకి. నీరసం వచ్చి మరి ఇప్పుడు ఏంటి? ఇంకో 7 సంవత్సరాలు అన్నాడు. ఎలాంటి మాంగారు చూడు, నెంబర్ 1 మాంగారు. ఇంకో 7 సంవత్సరాలు అన్నాడు. ఇంకో 7 సంవత్సరాలు చేసి కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు. 7 సంవత్సరాల్లో కొలువు ఎందుకు చేస్తున్నాడని లేయా అనుకుంటుంది? చెల్లి కోసం. నేనంటే ప్రేమ లేదు మా ఆయనకి, ప్రేమగా చూడలేదు ఎప్పుడు. కంగారుగా రాయిలు వస్తుంటే పోతుంటే లేయా చాలా బాధపడి ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? రాహేలు గర్భం మూసాడు, లేయా గర్భం తెరిచాడు. దేవుని స్తోత్రం. పార్టీ మారిపోయాడు. మొత్తానికి ఎట్టకేలకు రాహేలు బాధపడి, యాకోబు బాధపడి బతిమాలితే దేవుడు వాళ్ళకు కూడా పిల్లల్ని ఇచ్చాడు. కానీ ఆ పిల్లల నుంచి యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆ రాహేలుకు పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుని లేయాకి పుట్టిన పిల్లల్ని పక్కన పెట్టాడని దేవుడు పంతం కట్టుకుని లేయా పిల్లల్లో ఉన్న యోధాలోంచి పుట్టేశాడు. దేవుని స్తోత్రం. అమ్మ నాయనో, ఇలాంటోడా? జాగ్రత్త. ఎవరు దీనిలో వాళ్ళ పక్షం వహించేవాడు నా దేవుడు. హల్లెలూయా. ఎవరు ఇబ్బంది పడుతున్నారో, అణచబడుతున్నారో వాళ్ళ పక్షంగా ఉండేవాడు. హన్నా పెనిన్న ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెనిన్నకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత హన్నాను చాలా చీప్గా చూసిందంట. పెనిన్నకి ఎందుకు ఇవ్వాలి పిల్లలు? దేవుడు భర్త పెనిన్నాని కంటే హన్నాను ఎక్కువ ప్రేమించాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? పెనిన్నాకి పిల్లల్ని ఇచ్చాడు. పెనిన్నాకి పిల్లల్ని ఇస్తే పెనిన్నాకి వెంటనే పిల్లలతో పాటు 2 కొమ్ములు వచ్చినాయి. 2 కొమ్ములు వచ్చినందుకు హన్నాను హీనంగా చూసి తిట్టి గొట్టుపోతానా అంది. ఏడ్చి పార్టీ మార్చేశాడు. ఇప్పుడు పెనిన్న పార్టీలో అన్న పార్టీలోకి పోయాడు. ఇది ఏం గొడవ రా బాబు. పార్టీలోకి పోయి అన్నకు కూడా పిల్లలు ఇస్తే సరిపోయింది. ఎవరినిచ్చాడో తెలుసా? సమూయేలు. హల్లెలూయా. ఎలాంటోడో తెలుసా? ఆ చుట్టుపక్కల సమూయేలు ముందు తరాలు తర్వాత తరాలు కూడా మర్చిపోనట్టి కొడుకునిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. పెనిన్న కొమ్ములు 2 ఇరిగిపోయినాయి. పార్టీ మారిపోయింది. యెషయికి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత అనుంటాడు, ప్రభు నా పిల్లల్ని ఏం చేయనంటే నా ప్రజల పక్షంగా యుద్ధంలో వాడుకుంటానని చెప్పుంటాడు. సైనికుల్లో చేర్చాడు. ఇప్పుడు సమూయేలుతో మాట్లాడాడు. యెషయి పిల్లల్లో ఒకడు నాకు కావాలి. వెళ్ళిపోయాడు సమూయేలు. నీ పిల్లల్ని పిలు, రాజుగా అభిషేకిస్తాను అంటే ఫస్ట్ ఎవరిని పిలుస్తాడు? ఎవడు సైన్యంలో పనిచేస్తున్నాడు ఆయన. ఎందుకంటే యుద్ధం వచ్చేడికి, వీడికి యుద్ధం వచ్చి యుద్ధాలు చేస్తాడు కాబట్టి రాజు అవ్వడానికి అవకాశాలు ఉంటాయని పిలిచేశాడు. వీడు కాదు. ఏంటి అంతేనా? రాత్రి ఏం మాట్లాడాడు సమూయేలుతో? యెషయి పిల్లలు లిస్ట్ అంతా చూస్తే ఈడు కాదు అంటున్నాడు దేవుడు. వెళ్ళిపోతా ఇంతేనా? ఇంకొకరు ఉన్నాళ్లే ఓ కడసారిపోడు ఎందుకు పనికిరాడాడు. వాళ్ళ పిల్లలు ఏమన్నారు? అందుకని వాళ్ళ అన్నదమ్ములు, నువ్వు యుద్ధానికి ఎందుకు వచ్చావు నాకు తెలుసురా, యుద్ధం చూద్దాం. ఊరిగా యుద్ధంకి వెళ్ళడానికి వచ్చాడు. స్తోత్రం.
వాళ్ళు హీనంగా చూశారు, వాళ్ళ నాన్న హీనంగా చూశాడు, అన్నదమ్ములు హీనంగా చూశాడు. అందుకని దేవుడు పార్టీ దావీదు దగ్గరికి వేసాడు, ఓటు అక్కడ వేసాడు. ఇప్పుడు మన డెమోక్రసీ అయితే ఎవడెక్కువ ఎత్తే ఆవిడకి వెళ్తాడు. మన క్రిస్టియానిటీలో ఏంటో తెలుసా, ఎంతమంది ఎవడ కోటేసినా దేవుడు ఎవడ కోటెత్తే ఆడికి వెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని చూడు, యాకోబు యోసేపుని బాగా ప్రేమిస్తున్నాడని తీసుకెళ్ళి బానిసల్లో పోయాడు. ఈ అన్నదమ్ములందరూ యోసేపుకి రివర్స్ అయిపోయాడని ఇప్పుడు పార్టీ అయితే అయ్యాడు, యోసేపు దగ్గర వేశాడు. అందుకని యోసేపు ఎక్కడ పోయాడు తెలుసా, సింహాసనం మీదగా. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా చూడు బైబిల్ అంతట్లో. అందుకే ఆయన విధవరాల పక్షాన వ్యాజ్యమాడువాడు. భర్త ఉంటే వ్యాజ్యమాడ్డా? భర్త ఉన్న వ్యాజ్యమాడతాడు, కానీ విధవరాలకి భర్త లేదని ఈ అత్తింటోళ్ళు కనుక ఆమెను హీనంగా చూసి ఇబ్బంది పెడుతుంటే జాగ్రత్త, పార్టీ మార్చాడా అయిపోయావు నువ్వు. ఇంకా అస్సలు తిరగలేదు. నువ్వు ఎలా ఉన్నావో చూడు, నువ్వెలా ఉన్నావో చూడు. నువ్వు గనక నీ ఇంట్లో పనిచేసే వ్యక్తి మీద ఊరికి ఆవిడని తిట్టి, ఆవిడని బాధ పెట్టి, ఆవిడ డబ్బులు నువ్వు బిగబెట్టి అలా కనుక్కున్నావు అనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకిచ్చినా పార్టీ మారిపోతాడు. ఇంటి పని ఆవిడ పార్టీలోకి వెళ్ళిపోతాడు. అయిపోయింది, రివర్స్ అయిపోద్ది మొత్తం అంతా. నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేసే ఇంట్లో తల్లివైనా, నువ్వు అత్తమైన తర్వాత నీ కోడల్ని కనుక నువ్వు బాధపరుస్తుంటే, నువ్వు 2 గంటలు ప్రార్థన చేయొచ్చు, నీ కోడలు 10 నిమిషాలే ప్రార్థన చేయొచ్చు. నువ్వు కానుక 20% ఇవ్వచ్చు, నీ కోడలు 5% ఇవ్వచ్చు. కానీ ఓటు ఎక్కడ పడద్దే చెప్పండి గట్టిగా. కోడలకి వేసేస్తాడు ఓటు. దేవునికి స్తోత్రం. అయిపోతావు, జాగ్రత్త, అయిపోతావు. దేవుడు దీనుల పక్షం వహించువాడు, దిక్కుమాలిన వాళ్ళని ఆదరించేవాడు. ఆయన దిక్కులేని గుండె చెదిరిన వాళ్ళని ఆయన బాగు చేసేవాడు. ఆయన హల్లెలూయా. నీ బుద్ధి బాగుండి అన్నీ బాగున్నావు అనుకో, నీకే ఓటు. నీకు అన్నీ బాగున్నా బాగోపోయినా నీ బుద్ధి బాగోలేదనుకో, దేవుడు నీ పక్షంగా ఉండడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. నీవు నలుగురిని చులకనగా మాట్లాడితే దేవుడు నలుగురు నీ గురించి చులకనగా మాట్లాడేలాగా చేస్తాడు. ఆయన అలాంటి వాడే. నీవు నలుగురిని గౌరవిస్తే నలుగురు నిన్ను గౌరవించేలా చేస్తాడు. నీవు నలుగురిని హెచ్చిస్తూ నువ్వు తగ్గించుకుంటే 40 మంది నిన్ను హెచ్చించేలా చేస్తాడు. దేవునితో ఎలా ఉంటుందో తెలుసా, ఆరాటంగా ఒకడు 100 అంతస్తులు మేడ మెట్లెక్కాడానికి కంగారు పడి ఎక్కేస్తున్నాడు, నిన్ను తోసేసుకుని ఎక్కేస్తున్నాడు. అయ్యి బాబోయ్ ఎంత దూరం. దేవుడు నిన్ను లిఫ్ట్ ఎక్కిచ్చేస్తాడు, సింపుల్ షార్ట్ కట్. ఆడు సాయంత్రానికి వస్తాడు పైకి, నువ్వు 5 నిమిషాల్లో పోతావు. దేవుని స్తోత్రం. నీ పక్షంగా ఉంటాడు ఆయన. అందరూ వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీకు చాలా అడ్వాంటేజ్. చూడండి, ఎలక్షన్లో సడన్గా ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, సొంత వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారంటే ఆడికి గెలిచేస్తాడు. సింపతి. నీకు ఏమైనా అందరూ అన్యాయం చేస్తుంటే నువ్వేం కంగారు పడకు, దేవుని ఓటు నీకే. ఎవరు లేక ఒంటరినై బాధపడక. నిజంగా అందరూ వదిలేస్తే గెలుపు నీదే. దేవుని స్తోత్రం. గెలుపు నీదే. అందరూ నిన్ను తృణీకరిస్తే నువ్వే గెలుస్తావు. అందరూ నిన్ను తొక్కేస్తే నువ్వే గెలుస్తావు. అందరూ నీ గురించి చీప్గా ఆడేందుకు పనికిరాడని ప్రకటన చేస్తే నువ్వు అనేసుకో, ఇవన్నీ జరుగుతుందంటే ఎలక్షన్లో మందే విజయం, మందే విజయం. నువ్వు ఎప్పుడు 10 మంది నా వెనకాల లేరంటే, వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, నేను ఒక్కడినే ఇటు ఉన్నాను, నా పక్కన ఒక్కరే ఉన్నారేంటి అని నువ్వు ఎప్పుడు అనుకోకు సుమా. ఎప్పుడు నువ్వు తృణీకరించబడుతువో, ఎప్పుడు నువ్వు తగ్గించబడుతువో, ఎప్పుడు నువ్వు తొక్కబడుతువో, ఆ సమయంలో నువ్వు ఆయన బలిష్టమైన చేయి కింద దేన మనసుతో ఉండు. అసూయపడి, కలహం పడి, నిన్ను తొక్కేసే వాళ్ళ మీద కోప్పడి, వాళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేసి ఇలాంటివి ఏం చేయొద్దు. ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులుగా ఉంటే అనుకూల సమయం అనేది ఒకటి ఉంది. అనుకూల సమయం అందు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హామాను ఏమనుకున్నాడు? హామాను, ఈ మొర్దెకై అనేవాడు అన్ని విధాలుగా నాశనం అయిపోవాలని కోరుకున్నాడు. సడన్గా అనుకూల సమయం ఒకటి వచ్చింది. అప్పుడు దాకా ఈ హామాను సీరియస్గా చూడడం, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం, శాసనాలు రెడీ చేయడం, అన్నీ చేశాడు. దేవుడు తన ప్రజల కోసం ఏమీ చేయలేదు. నువ్వు చూడు,
మొద్దుకాయ ఇతను సింహాసనం రెడీ చేస్తున్నప్పుడు కానీ ఏమన్నా దేవుడు ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు, కాముగా ఉన్నాడు. అనుకూలమైన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయం ముందేమో గుర్రాన్ని తాడట్టుకుని లాగేవాడేమో హామాను, గుర్రం మీద కూర్చున్నవాడు మొద్దుకాయని. దేవుని స్తోత్రం. ఆ టైంలో మనవాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఎవరిది? హామానుది. హామాన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? మా చిన్నప్పుడు మేము సరదాగా ఎవడైనా మొహం మాడిపోతే కాలిపోయిన దీపం పుట్టి అనేవాళ్ళు. నిజంగా 100% హామాని ముఖం ఎలా ఉంటుందంటే అప్పుడు కాలిపోయిన దీపం పుట్టిలాగా ఉంటుంది. మరి మనోడి ముఖం ఎలా ఉంటుంది? గుర్రం మీద వెలిగిపోతున్న మతాబీలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అనుకూలమైన టైం వచ్చేదాకా ఏ సూచనలు మనకు కనపడవు. ఆదరించబడతామనడానికి ఆధారం కనపడదు. లేవనెత్తబడతామనడానికి ఒక ఊహ కూడా నీకు దొరకదు. కానీ నీకు కనపడకుండా నీ దేవుడు నీ కోసం పని చేస్తున్నాడు. హల్లెలూయా. అనుకూలమైన సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేయి కింద దేన మనస్కుడిగా ఉండు. అనుకూల సమయం వచ్చినప్పుడు మెట్లెక్కేవాడు మధ్యలోనే ఉండొచ్చు. నీ ప్రయాణం చాలా ఆలస్యంగా ప్రారంభించవచ్చు, కానీ లిఫ్ట్లో వెళ్ళిన నువ్వు వాళ్ళందరికంటే ముందు ప్రశాంతంగా చేరిపోతావు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు సాధించేస్తున్నారు, వాళ్ళు కట్టేసుకున్నారు. ఏమి ఆలోచించకు, అందరూ నిన్ను వదిలేశారా, ఏమి కంగారు పడకు. ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కురాలిగా బ్రతుకు. దేవుడు ఒక అనుకూలమైన సమయం ఉంటుంది. ఆ అనుకూలమైన సమయంలో ఒక బ్లాస్ట్ ఎలాగైతే వ్యాపిస్తుందో అలాగ నిన్ను దేవుడు విస్తరిస్తాడు. హల్లెలూయా. విస్తరించబడ్డానికి ఒక్కొక్కడు ఒక్కొక్క అలవాట్లు, ఒక్కొక్కటి పని ఎంత పాటలు పడతారండి ఒక్కొక్కడు విస్తరించడానికి. దేవుడు నిన్ను విస్తరించాలనుకున్నప్పుడు అది ఒక బ్లాస్ట్ లాగా జరిగిపోతుంది. ఒక బాంబు పేలితే దానికి సంబంధించిన రేణువులు కిలోమీటర్ అవతలకి ఎలాగ వెళ్ళిపోతాయో ఒక్క సెకండ్లో జరుగుతుంది. ఈడు ఇసుక పట్టుకుని చల్లుకుంటూ ఉంటాడు, నేను ఇంకా ఈ ఊరు స్ప్రెడ్ అవ్వాలి, ఈ ఊరు స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వాలి, అక్కడ స్ప్రెడ్, మనం అక్కడే ఉంటాం. కానీ అనుకూల సమయం అందు ఒక బ్లాస్ట్, వీడికంటే కిలోమీటర్ అవతల నీ ఉంటావు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. దేవుడు తన చిత్తం ఎవరి జీవితంలో చేస్తాడో తెలుసా? దీన మనస్కుల జీవితంలో. ఒకరు నిన్ను ఒక మాట అన్నా ఏమీ హర్ట్ అవ్వకుండా, ఎవరైనా నిన్ను హీనంగా చూసినా ఏమీ పట్టించుకోకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావే, అలాంటి వారిని దేవుడు అకస్మాత్తుగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి లాక్కుని పీక్కుని ఇలా అనేసిందేటి, అలా అనేసిందేటి, అలా అనేసారు, ఇలా. నీ జీవితం ఎప్పుడు కిందే ఉంటుంది, నీ బతుకు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఎంత హీనంగా చూసినా మనసులో పెట్టుకోకుండా, ఎంత అవమానించినా దాన్ని నువ్వు లెక్క చేయకుండా, ఎదుటివాడు తిడతాడని తెలిసిన వాడి ముందు నుంచి నువ్వు పోతుంటే, ఎదుటివాడు మూసుకుంటాడు పక్కనని తెలిసిన నీ పని నువ్వు చేసుకుంటా పోతుంటావు. చూసావా? ఆడొక రోజు నిన్ను చూడడానికి మెళ్ళ నొప్పులు వచ్చే అంత తల ఎత్తాల్సి వస్తుంది. మెళ్ళ నొప్పులు వచ్చే అంత తల ఎత్తితే కానీ నువ్వు కనపడనంత ఉన్నతమైన స్థితి. హల్లెలూయా. దావీదు అన్నదమ్ములు ఇంకా సైనికులుగానే ఉన్నారు. దావీదు సింహాసనం మీద ఉన్నాడు. పెనిన్నా ఇంకా ఇంట్లోనే ఉంది. ఆమె పిల్లల పేర్లు కూడా ఎవరికి తెలియదు. కానీ హన్నా అందరి నోట కొనియాడబడుతుంది. రాహేలు చాలా దుఃఖంతోనే పిల్లల్ని కంది. తన పిల్లల వాళ్ళు ఒక్కసారి రాజు అయ్యారు, ఎవరు రాజులు అవ్వలేదు. కానీ లేయా పిల్లల్లో వాడు ఎల్లప్పుడూ రాజుగా సింహాసనం మీద ఉన్నాడు. ఆ పిల్లల వంశంలోంచి యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చించిన హెచ్చింపు తరతరాలు ఉంటుంది. మనిషి తెచ్చుకున్న హెచ్చింపు పక్కనోడు జై కొట్టేదాకానే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులుగా ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. దీనునిగా తగ్గిపో, ఇంకా తగ్గిపో. ఏ విషయంలోనూ నువ్వు గొప్ప వ్యక్తివి కాదు, ఇంకా తగ్గిపో. జనాలందరూ నిన్ను పొగిడినప్పుడు తీసుకోకు, నువ్వు దాన్ని పట్టించుకోకు. ఎవరైనా వచ్చి నిన్ను పొగుడుతుంటే నీ మీద ఉమ్ముతున్నట్టుగా భావించు, పేడ నీళ్ళు వేస్తున్నట్టుగా భావించి, ఎవరన్నా నీకంటే గొప్ప లేడని పొగుతున్నప్పుడు ఈడు నన్ను పేడ నీళ్ళు వేస్తున్నట్టు అక్కడి నుంచి పారిపో. నేను పొగిడే స్థలాల్లో నువ్వు ఉండకో. నువ్వు వాడబడిన చోట నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. అయిపోయిందో వెళ్ళిపో. ఉన్నావంటే అందరూ అయ్యి బాబాయ్ అయ్యగారు మీ వల్లే అంటే దుష్టుడు నీలో ప్రవేశిస్తాడు.
నువ్వు ఎంత దీనుడిగా ఉంటే దేవుడు నిన్ను అంత గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. మీ ఇంట్లో ఒక్క శుభకార్యం జరిగితే దాని విషయంలో ఎంత సింపుల్గా చేయాలో అంత సింపుల్గా చేయి. ఊరోళ్ళు మర్చిపోకూడదు, చుట్టాలు మర్చిపోకూడదు, వీళ్ళు మర్చిపోకూడదు, వాళ్ళు మర్చిపోకూడదు అంటే అప్పులోడు కూడా నిన్ను మర్చిపోడు, అన్ని అప్పులైపోతాను. వద్దు నీకు అంతటి అవమానం, నువ్వు మర్చిపోలేవు. ఎంతలా జరిగిపోయిందేంట్రా, ఏదో చేసేద్దాం అనుకున్నాను, ఇలా అయిపోయిందేంటి అని ఏడుస్తావు. అది చాలా సింపుల్గా అనుకో దేవుని దృష్టికి ఘనంగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. తగ్గిపో. ప్రతి విషయంలోనూ అంతకంతకు నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దయచేసి నా మాట విను. అంతకంతకు ఒక్కొక్క మెట్టు దిగిపో. దేవుడు హెచ్చించబడాలి, మనం పడిపోవాలి. దేవుడు కనపడాలి, మనం ఇంక తగ్గిపోవాలి. పోస్టర్లు ఎలాగున్నాయి, మీటింగ్ వాల్ పోస్టర్లు ఎలాగున్నాయి? ఇంత వాక్యం ఉండేది అప్పుడు, చివరి పాస్పోర్ట్ ఫోటోలు ఉండేవి. ఇప్పుడు ఏంటో తెలుసా, సన్నగా వాక్యం ఉంటుంది, పెద్ద ముఖం ఉంటుంది. జనాలు హెచ్చించుకుంటున్నారు, దేవుణ్ణి తగ్గిస్తున్నారు. అక్కడ దేవుని కార్యం జరగదు. దేవుడు అనుకూల సమయంలో హెచ్చించాలనుకున్నాడు, అది వాళ్ళ విషయం, వాళ్ళ కోసం కాదు. అహంకారులను ఎదిరించి దీనులకు ప్రభు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని దీనుల జీవితాల్లో చేస్తాడు. సోదరులారా, దేవుడు మనతో మాట్లాడాడు. అందరి విషయంలో దేవుని చిత్తం ఏంటో చెప్పాడు. దేవుడు తన చిత్తాన్ని ఎలాగూ బయలుపరచడో చెప్పాడు. దేవుడు తన చిత్తాన్ని ఎలాంటి వారి జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడో కూడా చెప్పాడు. మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చు జీవితాలు కలిగి ఉందుముగాక.